నక్కల్ దిన్నెలో ఎప్పుడు చరిత్రలో జరగలే. ఈసారి నారాయణ రెడ్డి వాళ్ళ కుమారుడు నాగేశ్వర రెడ్డి, అదే రకంగా ప్రసాద్, రవీంద్ర వాళ్ళందరూ కలిసి ఆ బూత్ బ్రహ్మాండం నడిపేందుకు నారాయణ రెడ్డి ఎక్కడున్నా రావాల్సింది అటు సన్మానం చేయాలని చెప్పి నేను అందరు సభాముఖంగా అనుకుంటాను. ఎందుకంటే నక్కల్ దిన్నెలోనే ఓటింగ్ శాతం జరిగిందంటే మన నియోజకవర్గాలు ఎక్కడ చరిత్రలో సృష్టించినారు. కాబట్టి ఆ నారాయణ రెడ్డి ఎక్కడున్నా కూడా ఇది కావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నేను ఎలక్షన్ లో అసలు రఘురామ్ రెడ్డి గారు వచ్చి మన నారాయణ రెడ్డి ఎంతో బెదిరించిండు. ఎంత చెప్పినా ఒకే మాట, ఖచ్చితంగా మేము 6 గంటల వరకు బూత్ నడిపిస్తాం, మీరు దేనికి భయపడను నేను అని చెప్తే లాస్ట్ కు ఎన్నో ఒత్తిడి చేసినా కూడా లెక్క లాస్ట్ ఏమైనా తెలుసా, మీ ఇల్లు పెరికేస్తామని చెప్పిండు. అంత దుర్మార్గమా, అంత దౌర్జన్యమా? దానికి ఇల్లు పెరికేసుకో, నో ప్రాబ్లము.